బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం చెబుతున్నవి ఉత్తి అబద్ధాలు అంటూ కూడా వైసీపీ చెబుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక విషయం అయితే బయటికి వచ్చింది. మొత్తానికి టెండర్ల విషయంలో కిమ్స్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని, ఎటువంటి టెండర్లు వేయలేదు అంటూ కూడా కిమ్స్ యాజమాన్యం అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక వైసీపీ చెబుతున్నట్లుగా ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అనేది ఇక్కడ తేలిపోయింది. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని అడ్డం పెట్టుకుని ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవము అని కిమ్స్ యాజమాన్యం ఘాటుగా ఖండించింది. ఆదోనిలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మించేందుకు కిమ్స్ ఆసుపత్రి టెండర్లు దాఖలు చేసింది అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పేసింది. మెడికల్ కాలేజీల కోసం వేసిన ఆ ఒక్క టెండరే అన్న వాదన కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రక్రియయేనని కిమ్స్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆదోని మెడికల్ కాలేజీల విషయంలో తాము ఎలాంటి టెండర్లు వేయలేదు అని, బిడ్లు దాఖలు చేయలేదు అని స్పష్టమైన మాటల్లో ప్రకటించింది. 4 మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిస్తే అందులో ఆదోనికి ఒకే టెండర్ వచ్చింది అంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయంగా కావాలి అని సృష్టించిందే అని కిమ్స్ యాజమాన్యం మండిపడుతోంది. తమ లాభాల కోసం తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించింది. కాలేజీ నిర్మాణానికి తాము బిడ్ వేసినట్టుగా వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమోని ప్రజల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రచారం జరుగుతుంది అని కిమ్స్ తెలిపింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక వాస్తవాలు పక్కన పెట్టి రాజకీయ మైలేజ్ కోసం అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారు అంటూ కిమ్స్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదోనిలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి తమ సంస్థ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, టెండర్లు, బిడ్లు లేవు అని మరోసారి తేల్చి చెప్పింది. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటూ కూడా కిమ్స్ హెచ్చరించింది. మొత్తానికైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి, పీపీపీ విధానం ద్వారా చేయాలి అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. దీన్నైతే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది. దీనికి సంబంధించి కూడా 1 కోటి సంతకాల సేకరణ చేసింది. ఆ సంతకాలన్నింటినీ కూడా గవర్నర్కి సమర్పించడం జరిగింది. పీపీపీని వ్యతిరేకిస్తుంది రాష్ట్రమంతా కూడా. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం పీపీపీ మీద ఎటువంటి వెనకడుగు వేయడం లేదు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉంది. దానికి సంబంధించి మేము ముందుకు వెళ్తున్నాము, టెండర్లను కూడా పిలిచాము అంటూ కూడా ప్రచారం చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే కిమ్స్ రియాక్షన్తో మరి ప్రభుత్వ వైఫల్యం అయితే బయటకు పడుతుంది. ప్రభుత్వం కావాలనే తమ లబ్ధి కోసం మాత్రమే ఈ విధానాన్ని బయటకు ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది అంటూ కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణలకి ఈరోజు బలం చేకూరినట్టుగా అయింది. మొత్తానికి అయితే పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం తమ స్వార్థంతోనే ఆలోచిస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.